ఏడున్నా తెలుసా, టెంపుల్ దగ్గర. టెంపుల్ కొంచెం మనకి ఆశీర్వదిస్తే వీడియో తొందరగా అప్లోడ్ అవుతా అని చెప్పేసి బేతుకు రాసిన కాక ఎగ్జామ్ మాత్రం వేరే లెవెల్. ఎట్లా రాసిన ఎగ్జామ్ కిట్స్ అనుకో, ఫుల్ ఆల్మోస్ట్ 100 మార్క్స్ పేపర్ అయితే 90 మార్క్స్ రాసిన. సమ్ దొంగలు ఎక్కున్నవరా బొమ్మరిది, నిజంగా రారిగో ఇట్లనే కనిపిస్తున్నావు చూడు, పండ్లే కనిపిస్తున్నాయి రిగో. అసలు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా తినడానికి వచ్చినావా? నువ్వు అసలు ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా తినడానికి వచ్చినావా చెప్పు. ఆ పైసలతో దీనికి పానీపూరి కనిపిస్తున్నా. ఇట్రా 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 కొడితే పడాలి. ఇట్రా 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 ఇగో వీళ్ళిద్దరు కూడా పానీపూరి తినిపిస్తున్నా. ఇట్రా ఇట్రా ఇట్రా. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. సో కాక ఏడున్నా అంటే రేగోడ్కి వచ్చిన డే 2 ఈరోజు ఎగ్జామ్ కదా. సో వీడియో అప్లోడ్ చేయడానికి రేగోడ్కి వచ్చిన. అంటే మా ఊర్లో 5G నెట్వర్క్ కదా, అందుకోసమే రేగోడ్కి వచ్చిన. ఆల్మోస్ట్ నేను 6కి లేచిన, 6:10కి రేగోడ్కి వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చి 6:33 అవుతుంది. ఆల్మోస్ట్ 20 minutes ఒక వీడియో అప్లోడ్ కానీ. సో ఏడున్నా తెలుసా, టెంపుల్ దగ్గర. టెంపుల్ కొంచెం మనకి ఆశీర్వదిస్తే వీడియో తొందరగా అప్లోడ్ అవుతా అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం 5G నెట్వర్క్ స్పీడ్ వస్తుంది ఈ ప్లేస్లో. ఏమో మళ్ళీ స్కానింగ్ చేస్తే కొంచెం అమౌంట్ స్పీడ్ వెళ్తుంది కదా, అట్లా అని చెప్పేసి ఇక్కడ 5G నెట్వర్క్ స్పీడ్ వస్తుంది. అంతా కాదులే కానీ. సో వీడియో అప్లోడ్ చేయడానికి రేగోడ్ వచ్చిన, ఎందుకంటే ఇక్కడ కొంచెం 5G నెట్వర్క్ అనేది స్పీడ్ వస్తుంది. సో ఈరోజు మన డే 2 కాబట్టి ఎగ్జామినేషన్, మన డైలీ వ్లాగ్స్ 6 days. ఇక ఎట్లుంది ఏం కథ మొత్తం మీరు సపోర్ట్ చేయాలి, ఏమేమి వీడియోలు పెడితే ఏం కథ అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అప్లోడ్ కాగానే ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకొని మళ్ళీ లాస్ట్ స్టేజ్ మన ఎగ్జామ్ సెంటర్కి పోవాలి. 2 o'clock ఎగ్జామ్. సో మనం ఇక్కడ నుంచి 12కి స్టార్ట్ కావాలి, ఎందుకంటే విలేజ్ నుంచి ఆడికంటే ఎంత 32 kilometers ఉంటుంది, ఎక్కువ ఉండదు. 30 or 35 ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. వీడియో అప్లోడ్ కాగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయం. ప్రోగ్రామ్ అంటే ఏమనుకోగలరు, ఇక మన ఫుడ్ ప్రిపరేషన్ అన్నమాట, ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి. కాక ఇప్పుడు రేగోడ్ నుంచి ఇంటికి వెళ్తున్నా. అంటే నార్మల్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన, దానికి thumbnail అవన్నీ ఎడిటింగ్ ఈయన చేసేసిన. దాంతోపాటు షార్ట్ వీడియోలు 5 అప్లోడ్ చేసిన. సో మనకి వీడియో అప్లోడ్ కానీ ఎంత 6:33 అంత అయింది కదా. ప్రజెంట్ టైం వచ్చి 7:33, అంటే 1 hour అవుతుంది. షార్ట్ వీడియోస్, thumbnail, హ్యాష్ట్యాగ్లు, దాంతోపాటు మనకి ఎక్స్ట్రా యాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసేళ్ళకి మళ్ళీ 1 hour పట్టింది కాక. ఇంటికి పోయి లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకొని ఇక కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, అసలు గ్యాస్ ఉందో లేదో కూడా తెలియదు ఇంట్లో, ఎందుకంటే అమ్మ వాళ్ళు చాలా తక్కువ వస్తుంది కదా ఊరికి. సో ఏదో ఎప్పుడో ఫిల్ చేసిన గ్యాస్ ఉండే, బట్ ఇప్పుడు ఉందా లేదో తెలియదు. లొకేషన్ చూడు కాక, లొకేషన్ ఎంత బాగుందో. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ సైడ్ బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది అనమాట. ఒకవేళ పాసిబుల్ అంటే అది కూడా చూపిస్తా. వంట చేస్తున్నా కాక, ఇట్లుంది మా ఇల్లు. అన్నం అయితే పెట్టినా చూద్దాం. ఇదంతా నేను స్కూల్ పోయేటప్పుడు అతికిచ్చిన ప్రభాసన ఫోటో. ఇది పెద్ద ఇల్లు, మా తాత మరగయ్య, మా తాత. పోలు ఎట్లా వస్తున్నా చూడు కాక, అన్నం చేస్తే. బ్రష్ చేసుకున్నా కాక. సో అన్నం అయితే కంప్లీట్ చేసేసిన, కూర చేస్తున్నా. కూర చేసేసి ఇక మొత్తం సదరాలి, మొత్తం చెత్త ఉన్నది. 1 hour later. సో కాక ఎగ్జామ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఈ టైం వచ్చి 12:30 అవుతుంది. సో మనకి ఎగ్జామ్ 2 o'clock కదా, అక్కడికి వెళ్ళే లోపు మనకు అదే టైం అవుతుంది. అండ్ మా బొమ్మరిగాడిని ఇప్పుడు మా తమ్ముడు నేనే తీసుకునే కదా, వాడి ఈరోజు ఇంటికాడ ఫంక్షన్ ఉందని చెప్పి వాడు వస్తలేడు. మా బొమ్మరిగా నేను ఇద్దరం కలిసి వెళ్తాము. సో 2 o'clock ఎగ్జామ్ ఉంది. ఏం చేద్దాం, ఎట్లుంది ఏం కదా నాకే తెలియదు, చూడాలి. ఈరోజు సిచ్యువేషన్ మాత్రము ఓకే. 2 o'clock అంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేలోపు 5 అవుతుంది. నిన్న నేను ఏమనుకున్నా, ఓన్లీ 1.5 hour అనుకున్నా, బట్ కానే కదండి. ఇక ఇట్లుంది సిచ్యువేషన్. ఈరోజు ఎగ్జాము పోయేటప్పుడు వ్లాగ్ అయితే తీస్తాను, ఓకేనా. కాక స్టార్ట్ అయిపోయినా. మా బొమ్మరిగా అన్నాడు, మా బొమ్మరిగాని పిలిపియాలి. సో చూద్దాం ఈరోజు సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం కథ అని తెలియదు. ఎగ్జాము మంచి రాసే బాగుండాలి. నిన్నైతే పర్లేదు అనుకో. ఏడుండే మా బొమ్మది కాదు బండి దేపో చేసలేవా పూరకారు కూడా బండి దేపో మరి పీకానికి వానికి వాడు ఇప్పుడు దోస్తుల సోప తిరిగి అనుకోమని ఫిక్స్ అయినాడు.
అట్లా కాదు, తినకు నాకు సేమ్ ఎగ్జాము, తిను ఇంకా రెడీ కాలేడు, నేను రెడీ అని పోతున్నా, నువ్వు రావా ఇక ఎగ్జామ్ రాయవా? ఏయ్ ఎగ్జామ్ పొద్దుగాలేదు నీకు, మాట్లాడి దీన్ని చూసి మాట్లాడు, చెప్పు ఎగ్జామ్ రెడీ కావా? ఆన్ చేసి అనుకో రికార్డింగ్ చేస్తా తనది. బాయ్ బాయ్, నడిపిస్తే బట్ ఇక స్టార్ట్ అయిపోయినాం కాక. రైట్ మళ్ళా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. పాస్ అవుతా, అర్థం కాలేదే, నల్ల కోట వేసుకుంటే ఎగరేసా క్యాప్. సో కాక స్టార్ట్ అయిపోయినా ఒక 45 నుంచి 50 మినిట్స్ అనుకో, ఇక మనం అక్కడ రీచ్ అయిపోతాము జోపేట్కి. సో అందరు గావరైతున్నమాట, ఏం ఎగ్జామ్ రాస్తున్నారా అని చెప్పేసి. బట్ తప్పదు కదా, రాయాలి కదా, ఎగ్జామ్ రాస్తేనే మనకి ఏదో ఒకటి తెలుస్తుంది. యాక్చువల్లీ మా దోస్తు ప్రణయ్ అన్నాడు కదా, మనడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. ఇక నేను మా ఊరు నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. నాకు ఇది మా ఊరు నుంచి కొంచెం డిస్టెన్స్లో, రోడ్డు మంచిగా ఉండదు, హైవేకి ఎక్కాలంటే మినిమం ఒక 15 కిలోమీటర్స్ చిన్న రోడ్ వస్తుంది. హైవేకి ఎక్కినామంటే నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. అక్కడ లాస్ట్ అక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా, అదే స్కూలు. ఒకసారి మొత్తం స్కూల్ వీడియో తీయాలి కాక, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా స్కూల్ వీడియో మొత్తం నిజంగా మస్తు అనుకుంటున్నా, కానీ టైం దొరుకుతలేదు. ఒకవేళ అంటే మనం వచ్చే టైం కల్లా స్కూల్ బంద్ అవుతుంది. ఎండ మాత్రం మామూలు కొడతలేదు కాక, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. పోదామారా పెళ్ళికి, ఎక్కుదామా వ్యాన్లా? మాడు పోదామంటే పెళ్ళికి, ఎగ్జామ్ రాయకుండా మెల్ల పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి. సమ్మర్లో ఉంటాయి కాక విలేజ్లో పెళ్ళిళ్ళు వేరే అనుకో. ఇక నేషనల్ హైవేకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి గట్టి కొడితే 30 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. 6 నుంచి 30 మినిట్స్ వెళ్ళిపోవచ్చు కాక. రోడ్డు మాత్రం మంచిగా ఉంటుంది, బీతుకులో కొట్టచ్చు స్పీడ్గా. కానీ మనం మెల్లనే పోదాం. ఎటు పోతారా స్వామి, నాన్ స్టాప్ కొట్టినామంటే. వీళ్ళంతా ఏం చేస్తారు ఇక్కడ, ఇంతగానో మంది? ఈడేమన్నా టెంపుల్ ఉందారా? ఇంతగానో మంది మంచిగా అనిపిస్తుంది కదా కాకా. ఈ చెట్ల మంచిగా, చెట్టు పక్కన మంచిగా అనిపిస్తుంది. కాకా ఇక్కడ నుంచి సీదా పోయినామంటే మనకి హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఇక్కడ రైట్ తీసుకుంటే, లెఫ్ట్ తీసుకుంటే జోగుపేట విలేజ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు కాక, అన్నాసాగర్ కట్ట. ఇది కట్ట అంటారు ఒకప్పుడు. సో లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంటుంది, నార్మల్గా ఈవినింగ్ టైంలో వచ్చి అక్కడ కూర్చొని చిల్ కొట్టవచ్చు. అంటే చిల్ అంటే జస్ట్ టైంపాస్ కూర్చొని మళ్ళీ ముచ్చట పెట్టవచ్చు, బాగుంటుంది. ఆ ప్లేస్ కూడా కూర్చోడానికి కూడా బాగుంటుంది. చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడ సైడ్ మొత్తం వరే కాక, ఈ చెట్లు ఉన్నాయి కానీ కనిపిస్తలేవు, కానీ కనిపించేంత ప్లేస్ వరకు మొత్తం వరే ఉంది తెలుసా. ఇది మొత్తం వరే కాక. జోగుపేట అయితే రీచ్ అయిపోయినాం. సెంటర్ కాడికి వెళ్తున్నా కాక. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక డైరెక్ట్. ఆల్రెడీ మన వాళ్ళు వచ్చిర్రంట. అండ్ మా వదిన కూడా రాస్తుంది ఎగ్జామ్, 7:30 తెలియదు. మా అన్న మా వదిన ఇద్దరు కలిసి వచ్చిర్రు. ఇక్కడ మా బాయ్స్ వెయిటింగ్ ఈడ. ఏ రూము కాక సెంటర్కి వచ్చిన. ఈరోజు ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెటింగ్ ఎగ్జామ్. మరి ఈరోజు ఎట్లా రాస్తామో తెలియదు, కానీ చూడాలి. నిన్న మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈరోజు ఇన్విలేటర్ ఎట్లుంటో తెలియదు. నిన్న స్కాడ్ కూడా దమ్దమ్ చేసింది కాక. ఈరోజు చేయొద్దు, కొంచెం సహకరించాలి మన అందరినీ. ఏం చేస్తాడో తెలియదు, కానీ అంజాగౌడ్ సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తావు, ఇంకా పబ్లిక్ రాలి, పబ్లిక్ వచ్చిన తర్వాత వీడియో తీస్తాం. ఓకే, అప్పటిదాకా నేను ప్రిపేర్ కావాలి కదా ఎగ్జామ్కి.
అచ్చం దొంగలెక్కున్నవరా బొమ్మరిది, అచ్చం దొంగలెక్కున్నవరా బొమ్మరిది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులే. నిజంగా రారిగో ఇట్లనే కనిపిస్తున్నావు చూడు, పండ్లే కనిపిస్తున్నాయి ఇగో. రే నిజంగా పండ్లే కనిపిస్తున్నాయి బొమ్మరిదిగో. ఇటు చూడ ఒకసారి, రేటు చూడ రే, ఎటు చూడ ఒకసారి. బ్యాగ్ వాడు దొంగ దొంగ. ఎగ్జామ్ సెంటర్ రమ్మంటే ఇటు దొంగతనం చేస్తున్నాడు వీడు. ఇంకా టైం అయింది, వెళ్ళిపోతున్నాము. సో క్లెవర్ స్టూడెంట్ ఇతను ఇక మంచిగా చదువుకుంటుండే, ఇక చూసారా ఇదంతా అవే. ఏ బాబు చదువుకో, ఈయన నాకంటే సూపర్కి సూపర్ సీనియర్, మళ్ళీ నాతో పాటు రాస్తున్నాడు. ఏ బాబు ఇట్రా, ఇటు మొక్కం చూపి, అందగాడు. ఏ ఇక్కడ చూపు, ఇతనే రాసాడుది. టైం అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్ ఎట్లా రాసినా ఇంకా అని చెప్తా. బట్ 90% పాస్ కావాలి, పాస్ అయ్యి సబ్జెక్ట్ మాత్రం తీసుకురావాలి. అందగాడా అందగాడా, ఇదంతా వరద బాధితులు వీళ్ళంతా, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ నుంచి. ఏం రాస్తామో తెలుస్తలేదు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. చలో వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తా. ఓకే, 2 hours later. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేతుకు రాసిన కాక ఎగ్జామ్ మాత్రం వేరే లెవెల్ వచ్చిండా సైంటిస్ట్. ఎట్లా రాసిన ఎగ్జామ్ కిట్స్ అనుకో, ఫుల్ ఆల్మోస్ట్ 100 మార్క్స్ పేపర్ అయితే 90 మార్క్స్ రాసిన. బట్ కరెక్షన్ చేసాడు, ఎట్లా కరెక్షన్ చేస్తాడు కానీ పాస్ మాత్రం ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాయమంటే ఇక్కడ వచ్చి తింటున్నాడు చూడిగా. ఎగ్జామ్ రాయాలి కానీ ఇట్లా తెచ్చి తింటారు వాళ్ళన్న. సోయి లేదా నీకు, రీతి లేదు అసలు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా తినడానికి వచ్చినావా? నువ్వు అసలు ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా తినడానికి వచ్చినావా చెప్పు చెప్పు. ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. బేతుకు రాసినాం కాక ఎగ్జామ్ మాత్రం. ఏమంటావు, దా నువ్వు రా. సో డెఫినెట్లీ పాస్ అయిపోతా ఈ ఎగ్జామ్ అయితే. అంతగానం రాసిన, చేతులు మొత్తం నచ్చినాయి గట్టిగా. ఇతగాడు చాలా బాధపడ్డాడు. ఎట్లా అంటే మొత్తం ఆగం అయిపోయింది ఈ ఎగ్జామ్. పాపం రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పి మస్తు ఫీల్ అవుతున్నాడు. కానీ లాస్ట్కి అయితే ఫెయిల్ అవుతాడు సబ్జెక్టు. నాకైతే పక్కా ష్యూరిటీ పాస్ అయితే పాస్, నిజం చెప్పా. 12-20 కాదు, పాస్ అవుతావా పాస్ కావా? నువ్వు పాస్ అవుతావా? 4-48 పాస్ అవుతావా? 40 మార్కులు కదా. అంటే కరెక్షన్ చేసి అదృష్టం ఉండి నీకు జయరాజ్ అని చూసి వేస్తే పాస్ అవుతావు. ఆడ ఇంటికాడ తిందాం దా, మెల్లగా వద్దా. నా సబ్జెక్ట్ వచ్చి ఈరోజు ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెటింగ్. నిజం చెప్తున్నా, ఇప్పుడు మా దాంట్లో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెటింగ్ సబ్జెక్ట్ రాసే వాళ్ళు అందరూ పాస్ అవుతారు. మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ ఇది కాక ఇండియా మరింతగానో ఘోరంగా ఆడుతున్నది. చెట్ 6 మంది అవుట్ అయ్యారు కాక. 205 అంట. జడేజా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇంటికి పోయిన తర్వాత తినాలని ఉంది కానీ కష్టం కాక. టైంలో తింటే కూడా కడుపెట్టినా ఉంటుంది. చూస్తా, రేగడు పోయి కొంచెం చాయన తాగుతా. ఇప్పుడంటే కష్టం, ఇప్పుడు అన్నం తిందామన్నా తినే సిచ్యువేషన్ లేదు. అందుకు ఆల్రెడీ మార్నింగే చేసిన ఫుడ్. ఇక ఏమో ఇక చూద్దాం రేపు ఎట్లుంటుంది ఏం కాదు అని చెప్పేసి. నాకు తెలిసి అయితే దీంట్లో ఏం కంటెంట్ లేదు. ఎక్కువ మస్తు తీద్దాం అనుకున్నా, బట్ అంత అనిపించలేదు ఈరోజు అయితే. దాంతో తొందరగా వచ్చేసినాం ఇంటికి. ఇంకా ముఖం కూడా కడుక్కోలేను. పైసలతో ఇంటికి పానీపూరి కనిపిస్తున్నా. పైసలతో ఇంటికి పానీపూరి కనిపిస్తున్నా. 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. కొడితే పడాలి. ఇట్రా ఇగో వీళ్ళిద్దరు కూడా పానీపూరి తినిపిస్తున్నా. ఇట్రా వస్తే మంచి, లేకపోతే మీ బిల్లు మీరే కట్టుకుంటారు చూడరా. ఇగో వీడి కూడా నా పైసలతో తినిపిస్తున్నా. ఇగో ఈయనకి ఇట్రా నేనే తినిపిస్తా నీకు పానీపూరి. ఏం టార్చర్. వాడు ఏమన్నాడు అంటే తెలుసా, ఈ క్యాప్ తీసుకున్నా కదా, క్యాప్ నువ్వే తీసుకోబొమ్మ, పానీపూరి తినిపిస్తున్నావు కదా అంటాడు. ఏయ్ ఇట్రా చెప్పు, వాళ్ళు తినిపిస్తాను పానీపూరి. ఈడు మాత్రం తినిపిస్తలేడు ఫ్రెండ్స్. ఈడు చాలా బ్రతర్ గారు. బిల్లు నువ్వు కడతా వాళ్ళు కట్టాలి. మీరే కడతాను.
మరి వాళ్ళు తినిపిస్తారు నా చెప్తాను నేను తింటా ఏ ఇట్రా ఇట్రా ఏ వస్తారా ఏ జింబాంబే నీకు పాన్పూరి కావాలద్దా నువ్వు ఇట్రా పితురు కానీ చెప్పు పితురు ఎక్కున్నారు నువ్వు ఇట్రా ఇట్రా అరే 20 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు నీ మీద అరే 20 రూపాయలు ఉందా మళ్ళా వాళ్ళు తినిపిస్తారు ఇట్రా సరే ఇట్రా ఇచ్చే 20 రూపాయలు బిల్డప్ కోసము 20 రూపాయలు వీని మీద 20 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అర్థమైతే వీని కడుపు వీడు పొద్దున్న నుంచి ఉపాసంతో ఉండంటే 20 రూపాయల పానీపూరి తినిపిస్తున్నా ఇంటర్లేడు వీడు 4 ఏ చెప్పండి తినిపిస్తున్నా కదా అట్లీస్ట్ 5 రూపాయల కక్కుర్తి కానీ 5 రూపాయలు ఎక్కడ తినిపిస్తున్నా కదా నేను అరే కరడా నువ్వు కూడా తినొచ్చు కదా మరి నేను కూడా తింటున్నారా నేను కూడా తింటున్నారా రే ఏంటి పానీపూరి రే కట్లీస్ తింటున్నా నేను ఒకట తినరా మాతో పాటు పాపం పోనీ అని తినిపిస్తే నా చుట్టూ పడరు వీళ్ళు కొడుకులు ఏదో పోనీలే పోరగలను అనుకుంటే